నమస్కారం, నా పేరు వర్షిష్. నేను ప్రకాశం చదువుతున్నాను. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు గిడుగు రామమూర్తి గురించి చదవబోతున్నాను. తెలుగు సాహిత్యాన్ని వాడుక భాషలో ప్రజల దగ్గరికి తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన సంస్కర్త గిడుగు రామమూర్తి పంతులు. ఈయన 1963 ఆగస్టు 29వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. అప్పటి వరకు తెలుగు సాహిత్యం గ్రాంధిక భాషలో ఉండేది. అది అందరికీ అర్థం కాదు. కాబట్టి సామాన్య ప్రజలు మాట్లాడుకునే వాడుక భాషలో సాహిత్య రచనలు జరగాలని ఆయన ఉద్యమం మొదలుపెట్టారు. దేశ భాష ద్వారా విధి బోధిస్తే కానీ ప్రయోజనం లేదు. గ్రాంధిక భాష ఎడల నాకు అర్థము లేకపోలేదు. నాకు అర్థం ఆధారము లేకపోలేదు. ప్రాచీన కావ్యాలు చదవవద్దని విద్యార్థులకు నేర్పవద్దని నేను అన్నాను. కానీ గ్రాంధిక భాషలో నేడు రచన సాగించడానికి కోవడం వృధా అంటున్నాను అని ఆయన అన్నారు. ధన్యవాదాలు.